తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా ఇది ఇది గండిని క్లియర్ చేసే వరకు అవకాశం ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దీంతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గత 5 రోజులుగా ఇక్కడే ఉండి అధికారులు పర్యవేక్షణలో ఈఎన్సీ వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఇరిగేషన్ స్పెషల్లో చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమా మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడే ఉండి వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి, అదేవిధంగా ఒక్కొక్కరు కూడా ఇప్పుడే సీఎం చంద్రబాబు కూడా ఏరియల్ సర్వే ద్వారా మొత్తం అసలు ఈ ప్రదేశాన్ని ఒక్కసారి చక్కెర్లు కూడా చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఈ గంటికి సంబంధించినటువంటి దాన్ని ముందు పూడ్చగలిగితే విజయవాడ నగరం మీదకి వచ్చేటటువంటి వరద తాకిడిని తగ్గించవచ్చు. దీని ద్వారా కొంత అయినా సరే ఉపశమనం కలుగుతుందని ప్రస్తుతం అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే రంగంలోకి దిగినటువంటి ఆర్మీ టీం కూడా ప్రస్తుతం వాళ్ళు ఏ విధంగా సహాయం అందించాలి, ఇక్కడ ఉన్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి సిబ్బందికి వాళ్ళ ద్వారా చేతనైనంత సాయం చేయడానికి ప్రస్తుతం వాళ్ళ రోప్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. రోప్స్తో పాటు మాన్యువల్గా కర్రలను, కొన్ని రాడ్స్ని కూడా వాళ్ళైతే సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గండి పడినటువంటి రెండో వైపు నుంచి ఇటువైపు రాగలిగితే కనుక ఇది కొంతవరకు దీన్ని ఈజీగా దీనికి అడ్డుకట్ట వేసి ఇంకా స్పీడ్గా గండిని పూడ్చడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా ఆర్మీ బృందం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అధికారులు ఎక్కడికక్కడే పర్యవేక్షణ చేసి ప్రస్తుతం అయితే ఈ గండికి సంబంధించిన దాన్ని బండరాళ్లతో పోడ్చడానికైతే ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడ గండి పడినటువంటి ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో ఆ విజువల్స్ను కూడా మంత్రి నారా లోకేష్ చూడడం, పనులు వేగవంతం చేయడానికి ఇంకా ఎలాంటి సహకారాలు కావాలో దాన్ని అన్నింటినీ కూడా అధికారులకు ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకు దాదాపుగా 60% గండి పూడికలు అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలినటువంటి దాన్ని రేపు మధ్యాహ్నం లోపు గండిని పూర్తి స్థాయిలో పూడ్చే ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. ఇప్పటికైతే నిమగ్నమై ఉన్నాం. ఆర్మీ అధికారులు చేస్తున్నటువంటి దాన్ని కూడా వాళ్ళకి తోడైతే పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూడాలి. ప్రస్తుతం అయితే పడినటువంటి కొండపల్లి శాంతినగర్ లో పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అలాగే మీరు ఎగ్జాక్ట్ గా గండి పూడ్చివేత ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశంలోనే ఉన్నారు కాబట్టి, సో అక్కడ గండి పూడ్చివేత దృఢత్వం ఏ విధంగా ఉందంటే, ఒకవేళ వర్షం మళ్ళీ కనుక పడితే, వరద ప్రవాహం మళ్ళీ పెరిగితే దాన్ని తట్టుకునే విధంగా ఇప్పుడు పూడ్చివేత పనులకి సంబంధించి ఆ గండి పూడ్చివేత అనేది అలా ఉంది అని మీకు అనిపిస్తుందా? మీరు అక్కడే ఉన్నారు కదా, ఎలా ఉంది? ఖచ్చితంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో ఎలాంటి అంటే ఇంకా ఎన్ని క్యూసెక్లు వాటర్ ఒకవేళ వచ్చినా ఈ పూడ్చినటువంటి గండి మళ్ళీ దెబ్బతినే అవకాశం అయితే లేదు. ఎందుకంటే కొట్టుకుపోకుండా ఉండేలాగా వేస్తున్నటువంటి బండరాళ్ళను ఒకసారి కెమెరా పర్సన్ అరుణ్ చూపిస్తున్నటువంటి విజువల్ చూడవచ్చు. ఇక్కడ వేస్తున్నటువంటి బండరాళ్లను ఒక్కొక్కటి 1 టన్నుకు పైనే 1000 కేజీల నుంచి ఇంకా ఎక్కువ బరువు ఉన్నటువంటి భారీ బండరాళ్ళను తీసుకొచ్చి ఇక్కడైతే వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గంటకి 10 లారీలు మాత్రమే బండరాళ్లను డంప్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో తీసుకుని వస్తున్నారనేది. పక్కనే ఇంకోటి కూడా దీనికి అందుబాటులోనే ఇక్కడ క్రషర్స్ ఉండడంతో వాటిని పేల్చి మొత్తం బండరాళ్ళను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఇంతకు మించి వర్షం కురిసిన ముందస్తుగా ఇప్పటికే ఫ్లడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులకు ఒక అంచనా ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరినీ అలర్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఒకవేళ వర్షం కురిస్తే పనులకు ఆటంకం కలగొచ్చేమో కానీ పూడ్చినటువంటిది మళ్ళీ కొట్టుకుపోయే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రాళ్ళు ఉన్నటువంటి ప్లేస్. కానీ ఇది పూర్తి స్థాయిలో 100% ఈ గండి పూడ్చినటువంటి ప్రాంతాన్ని రాళ్లతో నింపగలిగితేనే అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంతమేర మిగిలి ఉన్నా కూడా మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగితే ఇదంతా కొట్టుకుపోయే అవకాశం కూడా ఖచ్చితంగా లేదని చెప్పలేము. కానీ ఎలాంటి పనులకు ఆటంకం కలగకుండా ఉండేలాగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు అయితే నిమగ్నమయ్యి గండి పుడికిని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరో పక్కన ఇప్పటికే అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడే ఉండి దీన్ని గండిని పూడుస్తూ బండరాళ్ళు వేస్తూ వాటర్ ఫ్లోని అటు విజయవాడ నగరం వైపు వెళ్తున్నటువంటి నీటిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే, మరోపక్క ఆర్మీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఆర్మీ జవాన్లు కూడా వాళ్ళ వంతు ప్రయత్నంగా ఇంకొక అడుగు ముందుకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్మీ జవాన్లు చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా రాత్రిలోపే గండిని పూడ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏమైనా విఫలమైతే మాత్రం రేపటి వరకు కూడా ఈ గండి పూడిక పనులు ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం
గండిని పూడ్చడానికి విశ్వ ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియా. రైట్ రాజు, అలాగే ఆ గండి ఎక్కడైతే పూడ్చివేస్తున్నారో అక్కడంటే ప్రస్తుతానికి వర్షం లేదు కాబట్టి పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి. ఒకవేళ వర్షం పడి ఒకవేళ డిలే అయితే కూడా ఈ గండి పూడ్చివేత పనులు రేపటిలోపు ఫినిష్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా రేపు సాయంత్రం లోపు ఈ పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే వేగంగా అధికార యంత్రాంగం అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా చూడొచ్చు ఇక్కడ విజువల్లో కనిపిస్తున్నటువంటి ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, పక్కన ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా ఐఏఎస్లు సాయి ప్రసాద్, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా ఇక్కడే ఉండి కంటిన్యూగా వాళ్ళు అధికారులతో సమన్వయం చేస్తూ ఎక్కడికక్కడ పనులనైతే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఆర్మీకి సంబంధించినటువంటి టీంతో వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అంటే స్టార్టింగ్లో కూడా ప్రస్తుతం మేము నిలబడి ఉండి చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోకే ఆర్మీకి సంబంధించినటువంటి